Good morning, girls. I am Padmini CH, working as a lecturer in Sir CRR College for Women, Eluru. Today, my topic is software re-engineering and reverse engineering. Let us move to the first slide describing about software re-engineering. So, software re-engineering means ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ ఒక సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ని డెవలప్ చేసి మార్కెట్లోకి రిలీజ్ చేసిన తర్వాత ఆ సాఫ్ట్వేర్లో గనక క్లయింట్ కావాలనుకున్న ఫీచర్స్ లేకపోతే క్లయింట్ అనేవాడు ప్రాబ్లం ఫేస్ చేస్తాడు. సో కాబట్టి క్లయింట్ అనేవాడు యొక్క నీడ్స్ని బట్టి మళ్ళీ ఆ కంపెనీ ఏం చేస్తుంది అంటే వాడు రిలీజ్ చేసిన ప్రోడక్ట్లో సర్టెన్ చేంజెస్ అనేవి చేసి ఫర్ సాటిస్ఫై ది క్లయింట్ నీడ్స్ దే నీడ్ టు చేంజ్ ది సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ విచ్ ఈస్ ఆల్రెడీ డెవలప్డ్. ఓకే, సో ఎప్పుడైతే ఆ ఆర్గనైజేషన్ డెవలప్ చేసిన ప్రోడక్ట్లో మళ్ళీ మనం చేంజెస్ అనేవి చేస్తూ ఆ ప్రోడక్ట్ని మళ్ళీ రీడెవలప్ చేసి మార్కెట్లోకి రిలీజ్ చేసిన తర్వాత ఆ ప్రోడక్ట్ అనేది ఎలా ఉండాలి అంటే క్లయింట్ యొక్క నీడ్స్ని 100% సాటిస్ఫై చేసే విధంగా ఉండాలి. ఇంకా అప్పటికీ కూడా 100% సాటిస్ఫాక్షన్ అవ్వకుండా ఉన్నట్లయితే క్లయింట్ అనేవాడు డిస్సాటిస్ఫై అవుతాడు. సో దట్ ద కంపెనీకి లాస్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. మీకు ఒక జనరల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఒక నోకియా మొబైల్ ఫోన్ ఒకటి పాతది ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు కదా. ఆ మొబైల్ ఫోన్ అనేది మనం యూజ్ చేస్తున్నాము. సో ఓల్డెన్ డేస్లో ఆ కంపెనీ రిలీజ్ చేసిన ఆ ప్రోడక్ట్ ఇప్పటికీ క్లయింట్స్ అనేవి ఎవరైనా ఎక్కువగా వాడుతున్నారా అంటే మీరు చాలామంది దగ్గర చూస్తారు. ఇప్పుడు అందరూ కూడా స్మార్ట్ ఫోన్సే యూజ్ చేస్తున్నారు. ఎందుకని? క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్స్ అనేవి పెరిగిపోయినాయి. ఆ రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేసే విధంగా ప్రోడక్ట్ అనేది ఖచ్చితంగా డెవలప్ చేసి తీరాలి ఆ కంపెనీ అనేది. ఇప్పుడు అదే పాత మొబైల్ ఫోన్ను ఎందుకని కొనట్లేదు అంటే దీంట్లో ఫీచర్స్ అనేవి యూజర్ కావాలనుకుంటున్న ఫీచర్స్ అనేవి ఇందులో లేకపోబట్టే కదా. వీళ్ళందరూ ఇప్పుడు ఆ మొబైల్ ఫోన్ వాడకుండా లేటెస్ట్ స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారు. ఎందుకంటే వాడి టాస్క్ను వాడు ఈజీగా డెవలప్ చేయడానికి ఏవైతే ఫీచర్స్ ఎందులో అయితే ఉంటాయో ఆ ప్రోడక్ట్నే కొంటాడే తప్ప లేని ఫీచర్స్ని ఉన్న మొబైల్ ఫోన్ని ఎవరు కొనరు. సో వీడు ఏదైతే ఫీచర్స్ కావాలనుకుంటున్నాడో ఆ ఫీచర్స్ని ఇంప్లిమెంట్ చేస్తూ మళ్ళీ ఆ ప్రోడక్ట్ని ఆ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు, రీడెవలప్ చేస్తారు. అలా రీడెవలప్ చేస్తున్న టైంలో మీరు ఇప్పుడు పాత నోకియా మొబైల్ ఫోనే తీసుకుంటే గ్రీన్ బటన్ ఏమో కాల్ని లిఫ్ట్ చేయడానికి, రెడ్ బటన్ ఏమో కాల్ని కట్ చేయడానికి అనేది. ఇప్పుడు ఆ రెండు ఏమైనా మారుస్తున్నాడా? వాడు ఆ కంపెనీ వాడు ఎన్ని మోడల్స్ రిలీజ్ చేసిన తర్వాత ఈ గ్రీన్ అండ్ రెడ్ బటన్ ఏమన్నా మారుస్తున్నాడమ్మా? మార్చట్లేదు. అంటే దాని యొక్క ఓవరాల్ ఫంక్షనాలిటీ అనేది అంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన సాఫ్ట్వేర్ అనే ఫంక్షనాలిటీ మొత్తం మార్చకుండా దాంట్లో సర్టెన్ చేంజెస్ అనేవి చేస్తూ ఆ చేంజెస్కి చేసినప్పుడు ప్రోడక్ట్ డిజైన్ అనేది ఎలా ఉంటుంది అనేది మళ్ళీ మనం రీడిజైన్ చేసుకుంటూ అలాగే దాన్ని మనం అనలైజ్ చేసుకుంటూ ప్రోడక్ట్ని డెవలప్ చేస్తాం. సో ఆ డెవలప్ అయిన ప్రోడక్ట్ అనేది మార్కెట్లోకి రిలీజ్ అయిన తర్వాత ఇంకా ప్రతి ఒక్క యూజర్, ప్రతి ఒక్క కస్టమరు దాన్ని యూజ్ చేసుకునే విధంగా మనకి ఆ ప్రోడక్ట్ అనేది తయారవుతుందన్నమాట. సో మీకు ఇప్పుడు అర్థమైందా? సాఫ్ట్వేర్ రీఇంజనీరింగ్ అంటే ఆల్రెడీ ఒక ప్రోడక్ట్ డెవలప్ అయిపోయింది, దాంట్లో క్లయింట్కి కావాల్సినవి లేవు కాబట్టి మళ్ళీ క్లయింట్ దగ్గర నుంచి రిక్వైర్మెంట్స్ అనేవి గ్యాదర్ చేసుకుని ఆ రిక్వైర్మెంట్స్ అనేది బేస్ చేసుకుని మళ్ళీ ఆ ప్రోడక్ట్ని రీడెవలప్ చేసి మార్కెట్లోకి రిలీజ్ చేస్తారు. అంటే ఓవరాల్ ఫంక్షనాలిటీ ఏం మార్చకుండా ఎడిషనల్ ఫీచర్స్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఆ ప్రోడక్ట్ని ఫైనల్గా డెవలప్ చేయడం జరుగుతుంది అని చెప్తున్నాడు అనమాట. ఓకే, when we need to
update the software to keep it to the current market without impacting its functionality. It is called software re-engineering. సో దాన్నే మనం ఏమంటాము అంటే సాఫ్ట్వేర్ రీ-ఇంజనీరింగ్ అంటాం. Legacy software cannot keep tuning with the latest technology available in the market. So legacy software cannot, legacy software ante nothing but old software. So old software anedi cannot keep tuning with the ante latest ga ఏవైతే టెక్నాలజీ మనకి మార్కెట్లో అవైలబిలిటీలో వచ్చిందో ఆ టెక్నాలజీని ఇది అంత ఈజీగా దాన్ని అడాప్ట్ చేసుకోలేదు. ఓకే, as the hardware become obsolete, updating of software becomes a headache for the user. సో ఎప్పుడైతే ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ని నువ్వు డెవలప్ చేయాలనుకుంటున్నావో అక్కడ నీకు కావాల్సిన సపోర్ట్ హార్డ్వేర్ది ఉండాలి, బోత్ అలాగే సాఫ్ట్వేర్ది ఉండాలి. సో ఏ ఒక్క సపోర్ట్ లేకపోయినా సరే మనం ఆ సాఫ్ట్వేర్ అప్లికేషన్ని మనం డెవలప్ చేయలేము, టాస్క్ని మనం కంప్లీట్ చేయలేము. సో ఈవెన్ ఇఫ్ సాఫ్ట్వేర్ గ్రోస్ ఓల్డ్ విత్ టైమ్ ఇట్స్ ఫంక్షనాలిటీ డస్ నాట్. సో సాఫ్ట్వేర్ అనేది ఎప్పుడో డెవలప్ అయినప్పటికీ దాని యొక్క అదేమి దాని యొక్క ఫంక్షనాలిటీ ఏమి మార్చట్లేదు. సో ఇందాక నేను చెప్పాను కదా జనరల్ ఎగ్జాంపుల్లో గ్రీన్ అండ్ రెడ్ బటన్. సో అది ఎప్పుడో డెవలప్ చేసింది, ఎవరో డెవలప్ చేశారు, అది ఇప్పటికీ యూస్ చేస్తున్నారు అంటే క్లయింట్ బాగా ఆ 2 బటన్స్కి ఆ 2 కలర్స్కి బాగా అడాప్ట్ అయిపోయాడు. అందుకని దాంట్లో మళ్ళీ మనం చేంజెస్ అనేవి చేయకూడదు. చేంజెస్ అనేవి చేస్తే మళ్ళీ యూజర్ వాంట్స్ టు లెర్న్ దట్ న్యూ సిస్టమ్. సో ఎప్పటికప్పుడు నేర్చుకునేలా ఉండకూడదు. వాడికి ఎప్పుడైతే ఏవైతే బాగా అలవాటు పడిపోతాడో అవి మనం మార్చకూడదు. మనం 4th యూనిట్లో చెప్పుకున్నాం, వన్ ఆఫ్ ద టాపిక్ ఇంటర్ఫేస్ డిజైన్లో మనం చెప్పుకున్నాం. ఇంటర్ఫేస్ అనేది ఎలా ఉండాలి అంటే ఇంటర్ఫేస్ ప్రతి ఒక్క అప్లికేషన్కి కామన్గా ఉండాలి. ఏవైతే బాగా అలవాటు పడిపోతాడో యూజర్ అలాంటివి మనం ఎప్పటికీ చేంజెస్ చేయకూడదు. ఎడిషనల్ ఫీచర్స్, ఎడిషనల్ ఫంక్షనాలిటీ కావాలనుకున్న బటన్స్, మెనూస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇంప్లిమెంట్ చేయాలి తప్ప ప్రతి ఒక్క అప్లికేషన్కి దాని యొక్క ఇంటర్ఫేస్ అనే దాన్ని మనం చేంజ్ చేయకూడదు అనేది మనం అక్కడ చెప్పుకున్నాం కదా. ఆ విధంగానే ఇక్కడ సాఫ్ట్వేర్ ఎప్పుడో డెవలప్ అయినప్పటికీ దాని యొక్క ఫంక్షనాలిటీ ఏమి మనం చేంజెస్ చేయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇనీషియల్లీ యునిక్స్ వాజ్ డెవలప్డ్ ఇన్ అసెంబ్లీ లాంగ్వేజ్. సో అసెంబ్లీ లాంగ్వేజ్ అంటే గుర్తుందమ్మా మీకు? సో ఆ లాంగ్వేజ్లో రాసిన ప్రోగ్రాంలో మోస్ట్ కోడ్ అంతా కూడా ఏ దాంట్లో ఉంటుంది? అసెంబ్లీ కోడ్లో రాసి ఉంటుంది. సో దట్ కోడ్లో రాసిన లాంగ్వేజ్ అనేది విచ్ కెనాట్ బి రీడ్ బై ద హ్యూమన్ బీయింగ్స్ నార్మల్లీ. సో కాబట్టి మనం ఏం చేస్తాము అంటే ప్రతి ప్రోగ్రామరు రాసే విధంగా ఉండడానికి ఒక ప్రోగ్రామ్ని మనం ఏ లాంగ్వేజ్ యూస్ చేసి రాస్తున్నాము అంటే సి అనే లాంగ్వేజ్లోకి మనం దాన్ని రీఇంజనీరింగ్ అనేది చేసామన్నమాట. బికాస్ వర్కింగ్ ఇన్ అసెంబ్లీ లాంగ్వేజ్ వాజ్ డిఫికల్ట్. ఏ ప్రోగ్రామరు అసెంబ్లీ లాంగ్వేజ్లో ఒక ప్రోగ్రామ్ని రాయడం అనేది వాడికి దగ్గర ఉన్న డిఫికల్ట్ టాస్క్. సో కాబట్టి ప్రతి ఒక్కరు రాసే విధంగా ఉండాలి అంటే దట్ మస్ట్ బి ట్రాన్స్లేటెడ్ ఇన్ టు ఏ పర్టికులర్ లాంగ్వేజ్ విచ్ ఈజ్ కామన్లీ యూజ్డ్ బై ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. సో అట్లాంటి లాంగ్వేజ్లోకి కంపల్సరీగా దాన్ని మనం ట్రాన్స్లేట్ చేసినప్పుడే దాని యొక్క ఎగ్జిస్టెన్స్ అనేది మనకి ఉంటుంది. సో దిస్ ఈజ్ ద స్ట్రక్చర్. సో ఇక్కడ చూడండి, ఎగ్జిస్టింగ్ సాఫ్ట్వేర్ ఇప్పుడు రీఇంజనీరింగ్ ప్రాసెస్లో జరిగే ప్రాసెసింగ్ మెథడ్స్ అనమాట. ఎగ్జిస్టింగ్ సాఫ్ట్వేర్, ఆల్రెడీ ఒక సాఫ్ట్వేర్ అనేది ఎగ్జిస్ట్ అయ్యి ఉంది, దాన్ని మనం ఏం చేస్తామంటే సమ్ చేంజెస్ అనేవి చేస్తాము. చేంజెస్ చేసిన తర్వాత ఒక న్యూ డిజైన్ అనేది జరుగుతుంది. అండ్ ఎక్కడైతే మనం న్యూ కాంపోనెంట్ని యాడ్ చేసాము, న్యూ టెక్నాలజీని యూజ్ చేయాలి ఏ పార్ట్లో అనేది మనం ఐడెంటిఫై చేసిన తర్వాత దాన్ని మనం ఏం చేస్తాము అంటే ఫార్వర్డ్ ఇంజనీరింగ్. సో ఫార్వర్డ్ చేస్తాము అండ్ అలాగే లాస్ట్కి రీఇంజనీర్డ్ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ విల్ బీ డెవలప్డ్ ఫైనల్లీ. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ రీఇంజనీరింగ్ ప్రాసెస్ కెన్ బీ పెర్ఫార్మ్డ్ ఇన్ దీస్ స్టెప్స్. వన్ ఈజ్ డిసైడ్, perform, restructure program, restructure data, apply forward engineering. సో ఇవన్నీ కూడా ఈ రీఇంజనీరింగ్ ప్రాసెస్లో మనం పెర్ఫామ్ చేసే స్టెప్స్ అనమాట. ఫస్ట్ స్టెప్ చూడండి, డిసైడ్ వాట్ టు రీఇంజనీర్. మనం ఏది మార్చాలనుకుంటున్నాము ఆ సిస్టంలో, ఆల్రెడీ డెవలప్ అయిపోయిన సాఫ్ట్వేర్ సిస్టంలో
మనం ఏది మార్చాలనుకుంటున్నాం? కంప్లీట్ సాఫ్ట్‌వేర్‌ని మార్చాలనుకుంటున్నామా? లేదా సర్టెన్ పార్ట్ ఆఫ్ ద సాఫ్ట్‌వేర్ లేదా సర్టెన్ మాడ్యూల్ ఆఫ్ ద సాఫ్ట్‌వేర్‌ని మనం చేంజ్ చేయాలనుకుంటున్నామా అనేది ముందు మనం డిసైడ్ అవ్వాలి. సో, మనం ఒకటి మార్చాలనుకుంటున్నాం. అది ఎక్కడ మార్చాలి? ఎప్పుడు మార్చాలి? ఎలా మార్చాలి? అనేది నువ్వు డిసైడ్ అయితేనే కదా దాన్ని నువ్వు రైట్ టైంలో మార్చగలవు. సో, కాబట్టి డిసైడ్ అవ్వాలి. నెక్స్ట్ పెర్ఫార్మ్ రివర్స్ ఇంజినిరింగ్ పర్టికులర్ ఏరియాలో పర్టికులర్ చేంజెస్ చేయాలి అని నేను డిసైడ్ అయినప్పుడు నేను దాన్ని ఏం చేస్తాను? పెర్ఫార్మ్ రివర్స్ ఇంజినీరింగ్ ఇన్ ఆర్డర్ టు అబ్టైన్ స్పెసిఫికేషన్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ సాఫ్ట్‌వేర్. ఆల్రెడీ సాఫ్ట్‌వేర్ ఎగ్జిస్ట్ అయిపోయి ఉంది కదా! దాంట్లో నేను సమ్ చేంజెస్ అనేవి పర్టికులర్ ఏరియాలో చేయాలనుకుంటున్నాను. కాబట్టి అక్కడ నేను అప్లై చేసేది రివర్స్ ఇంజినీరింగ్ అనమాట. నెక్స్ట్ రీస్ట్రక్చర్ ప్రోగ్రామ్ ఇఫ్ రిక్వైర్డ్. సో, ఎప్పుడైతే ఇఫ్ రిక్వైర్డ్ ఫర్ ఎగ్జాంపుల్ చేంజింగ్ ఫంక్షన్ ఓరియెంటెడ్ ప్రోగ్రామ్స్ ఇంటూ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామ్స్. సో, ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి సాఫ్ట్‌వేర్‌లో దాంట్లో నేను న్యూ చేంజెస్ అనేవి చేయాలనుకుంటున్నాను కాబట్టి ఆటోమేటికల్‌గా దాని యొక్క స్ట్రక్చర్ ప్రాజెక్ట్ యొక్క స్ట్రక్చర్ అనేది మారుతుంది. అండ్ అలాగే రీస్ట్రక్చర్ డేటా యాజ్ రిక్వైర్డ్. సో, డేటాని కూడా మనం చేంజ్ చేయాల్సి వస్తుంది అనమాట. అప్లై ఫార్వర్డ్ ఇంజినీరింగ్. సో, ఇవన్నీ చేంజెస్ చేసిన తర్వాత ఫార్వర్డ్ ఇంజినీరింగ్‌ని మనం అప్లై చేస్తాం. ఇట్ ఈస్ కాన్సెప్ట్ ఇన్ ఆర్డర్ టు రీఇంజినీర్డ్ సాఫ్ట్‌వేర్ ప్రోడక్ట్‌ని డెవలప్ చేసి ఇవ్వడానికి మనం ఫార్వర్డ్ ఇంజినీరింగ్ అనే కాన్సెప్ట్‌ని యూజ్ చేస్తాము అంటున్నాడు. దెర్ ఆర్ ఫ్యూ ఇంపార్టెంట్ టర్మ్స్ యూజ్డ్ ఇన్ సాఫ్ట్‌వేర్ రీఇంజినీరింగ్. ఏంటి అంటే సో ఓకే నెక్స్ట్ వన్ ఈజ్ రివర్స్ ఇంజనీరింగ్. సో రివర్స్ ఇంజనీరింగ్ ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ టు అచీవ్ సిస్టమ్ స్పెసిఫికేషన్ బై థరోలీ అనలైజింగ్ అండర్స్టాండింగ్ ద ఎగ్జిస్టింగ్ ఓకే సిస్టమ్. సో రివర్స్ ఇంజనీరింగ్ అంటే మీకు ఒక జనరల్ ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. మనం ఒక మొబైల్ ఫోన్ యూస్ చేస్తున్నాము. ఆ మొబైల్ ఫోన్లో ఏదో పర్టికులర్ ప్రాబ్లం వచ్చింది, స్ట్రక్ అయిపోయింది. దాన్ని మనం తీసుకెళ్ళి ఎక్కడికి ఇస్తాము? మొబైల్ సర్వీసింగ్ సెంటర్ దగ్గరికి వెళ్ళి ఇస్తాం. సో ఇచ్చినప్పుడు వాళ్ళు ప్రాబ్లం ఏంటి అనేది ఐడెంటిఫై చేయడానికి వాళ్ళు మొత్తం ఏం చేయాలి? స మొత్తం సిస్టమ్ మొత్తాన్ని ఓపెన్ చేసి చూస్తారనమాట. అంటే లో లెవెల్స్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ ప్రతీదీ కూడా ఓపెన్ చేసి చూసి అసలు ప్రాబ్లం ఎక్కడొచ్చింది అనేది ఐడెంటిఫికేషన్కి వీళ్ళు ప్రతి ఒక్క కాంపోనెంట్ని ఓపెన్ చేసి చూస్తారనమాట. సో అలా ఓపెన్ చేసి చూడాలి అంటే వాడికి ఎలాంటి లెవెల్స్ స్కిల్ లెవెల్స్ ఉండాలి అంటే నువ్వు ఓపెన్ చేస్తేనే సరిపోదు. నువ్వు ఓపెన్ చేసి ఆ ప్రాబ్లం ఏంటో కరెక్ట్ వేలో నువ్వు ఐడెంటిఫై చేయాలి. నువ్వు కరెక్ట్ వేలో ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసిన తర్వాత మళ్ళీ ఆ కాంపోనెంట్స్ అన్నిటిని ఇంటిగ్రేట్ చేయటం తెలిసి ఉండాలి. లేదంటే ప్రోడక్ట్ విల్ నాట్ బీ ఇన్ అన్ ఎఫెక్టివ్ వే ఓకే టు ద యూజర్. సో కాబట్టి ఎవరైతే మన ప్రోడక్ట్కి వచ్చిన ప్రాబ్లమ్ని రెక్టిఫై చేయాలనుకుంటున్నాడో ఆ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందని ఐడెంటిఫై చేయడానికి వీడు మొత్తం ప్రాసెస్ అంతా ఏం చేస్తాడు అంటే మొత్తం అంతా ఓపెన్ చేసి చూపిస్తాడు. సిస్టమ్ని ఓపెన్ చేసి చూసిన తర్వాత ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేస్తే ఆ ప్రాబ్లంకి తగ్గ సొల్యూషన్ ఏంటో దాన్ని అప్లై చేసినప్పుడు అప్పుడు ఏమవుతుంది మళ్ళీ దాన్ని ఒక్కొక్క కాంపోనెంట్ ఏవైతే వీడు ఓపెన్ చేసాడో ఈ ఓపెన్ చేసిన ప్రతి ఒక్క కాంపోనెంట్ని మళ్ళీ మళ్ళీ దాన్ని ఇంటిగ్రేట్ చేయటం అనేది కూడా వాడికి తెలిసి ఉండాలి అని చెప్తున్నాడు. సో దట్ ఈస్ అబౌట్ రివర్స్ ఇంజనీరింగ్. మీకు అర్థమైందమ్మా? సో ఒక ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేయడానికి మొత్తం ఓపెన్ చేసి చూస్తాడు. ఓపెన్ చేసి చూసినప్పుడు ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేసిన తర్వాత దాన్ని సాల్వ్ చేసి పర్టికులర్ సొల్యూషన్ ఇచ్చి మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు అంటే అక్కడ ప్రోడక్ట్ అనేది ఇంటిగ్రేట్ చేయటం అనేది చేస్తారు. దిస్ ప్రాసెస్ కెన్ బి సీన్ యాజ్ రివర్స్ ఎస్డిఎల్సి మోడల్. దట్ ఈస్ వి ట్రై టు గెట్ హయ్యర్ అబ్స్ట్రాక్షన్ లెవెల్ బై అనలైజింగ్ లోవర్ అబ్స్ట్రాక్షన్ లెవెల్స్. అన్ ఎగ్జిస్టింగ్ system is previously implemented design about which we know nothing. So ప్రీవియస్గా ఇంప్లిమెంట్ అయిన ఎగ్జిస్టింగ్ సిస్టమ్ని దాని యొక్క డిజైన్ అనేది మనకేమీ తెలీదు. అది ఎవరో డెవలప్ చేశారు. బట్ దానివల్ల ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం ఏంటో నేను ఐడెంటిఫై చేయడానికి ప్రతి ఒక్క కాంపోనెంట్ని నేను టెస్ట్ చేయాలి. ఓకే designers then do reverse engineering at that time by looking at the code and try to get the design. కోడింగ్ అనేది చూసి ఆ కోడింగ్ని బేస్ చేసుకొని డిజైన్ అనేది వాళ్ళు రీప్రొడ్యూస్ చేస్తారు. విత్ డిజైన్ ఇన్ హ్యాండ్, డిజైన్ అనేది వాళ్ళ చేతుల్లో ఉన్నప్పుడు దెన్ ట్రై టు కంక్లూడ్ ద స్పెసిఫికేషన్. సో అసలు ప్రాబ్లం దేనివల్ల వచ్చింది అనేది నువ్వు ఐడెంటిఫై చేసినప్పుడు దానికి తగ్గ సొల్యూషన్ని నువ్వు ఇన్ టైంలో ఇవ్వగలవు. Thus going in reverse engineering from code to system specification.
సో ఎగ్జిస్టింగ్ సాఫ్ట్వేర్, రివర్స్ ఇంజనీరింగ్ అండ్ ప్రోగ్రామ్ స్పెసిఫికేషన్. సో ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయింది ఒక సాఫ్ట్వేర్, దానివల్ల ఏదో ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయడానికి రివర్స్ ఇంజనీరింగ్ అనే దాన్ని అప్లై చేస్తారు. సో ఆఫ్టర్ అప్లయింగ్ ద రివర్స్ ఇంజనీరింగ్ టాస్క్, నెక్స్ట్ ప్రోగ్రామ్ స్పెసిఫికేషన్. సో స్పెసిఫికేషన్స్ అనేవి ఇంప్లిమెంట్ చేస్తారు, అంటే అడిషనల్గా న్యూ ఫీచర్స్ అనేవి ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. So first one is program restructuring. It is a process to restructure and reconstruct the existing software. చూడండి, పేర్లోనే ఉంది కదా, ప్రోగ్రామ్ రీస్ట్రక్చరింగ్. సో ప్రోగ్రామ్ని మనం ఏదైతే ప్రాబ్లం ఐడెంటిఫై చేసామో దానికి సొల్యూషన్ ఇస్తామో ఆటోమేటికల్గా దాని యొక్క స్ట్రక్చర్ అనేది మళ్ళీ మనం చేంజ్ చేయాలి, చేంజ్ అవుతుంది. ఇట్ ఈజ్ అంటే ఆల్రెడీ ఉన్న సిస్టమ్కి వేరేది ఏదైనా యాడ్ చేసినప్పుడు దాని యొక్క స్ట్రక్చర్ మారుతుందా లేదా, అలాగా. ఇట్ ఈజ్ ఆల్ అబౌట్ రీఅరేంజింగ్ ద సోర్స్ కోడ్ ఎయిదర్ ఇన్ సేమ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆర్ ఫ్రమ్ వన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ టు అనదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఏదైతే ఒక సోర్స్ ప్రోగ్రామ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిందో, డెవలప్ అయిపోయిందో, దాంట్లో మళ్ళీ నేను ఏదైనా చేంజెస్ చేసినప్పుడు ఆటోమేటికల్గా సమ్ కోడింగ్ లైన్స్ అనేవి ఎక్స్ట్రాగా యాడ్ అవుతాయి, అంటే స్ట్రక్చర్ అనేది మారిపోతుంది. సో మారిపోయినప్పుడు అది సేమ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, సేమ్ వేలో మనం దాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు, వేరే అదర్ వేలో లైక్ డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యూజ్ చేసి కూడా దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో ఏ వేలో మనం ఇంప్లిమెంట్ చేసినా దాని యొక్క స్ట్రక్చర్ అనేది కంప్లీట్గా మారుతుంది ఎప్పుడైతే మనం కొత్త ఫీచర్స్ని, కొత్త స్టేట్మెంట్స్ని యాడ్ చేసామో దాని యొక్క స్ట్రక్చర్ అనేది మస్ట్ అండ్ షుడ్గా చేంజ్ అవుతుంది. రీస్ట్రక్చరింగ్ కెన్ హ్యావ్ ఎయిదర్ సోర్స్ కోడ్ రీస్ట్రక్చరింగ్ అండ్ డేటా రీస్ట్రక్చరింగ్ ఆర్ బోత్. అంటే సోర్స్ కోడే మారచ్చు, అంటే మెయిన్ మెథడే మారచ్చు, దాని లోపల ఇంటర్నల్గా రాసిన కోడింగ్ లైన్స్ మారచ్చు, లోపల డేటా అనేది మారచ్చు. ఇలా ఏదైనా దాన్ని మనం కొత్త మోడిఫికేషన్స్ అనేవి కంపల్సరీగా జరుగుతాయి. రీస్ట్రక్చరింగ్ డస్ నాట్ ఇంపాక్ట్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ ద సాఫ్ట్వేర్ బట్ ఎన్హాన్స్ రిలయబిలిటీ. సో మనం ఎందుకని రీస్ట్రక్ట్ చేస్తున్నామంటే అందులో ఏదో ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లం ఖచ్చితంగా నువ్వు సొల్యూషన్ ఇవ్వాల్సిందే. సొల్యూషన్ ఇవ్వకపోతే ఆ ప్రాబ్లం ఎప్పటికీ సాల్వ్ చేయకపోతే ఏమవుతుంది, అక్కడ కస్టమర్ అనేవాడు సాటిస్ఫై అవ్వడు. సో ఎప్పుడు కూడా దాని ప్రాబ్లం ఏంటో ఐడెంటిఫై చేసిన వెంటనే దాని సొల్యూషన్ అనేది మనం గెట్ చేసినట్లయితే దాని యొక్క స్ట్రక్చర్ అనేది మారుతుంది. ఆ స్ట్రక్చర్ మారటం వలన సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ రిలయబిలిటీ అనేది పెరుగుతుంది అని చెప్తున్నాడు. ప్రోగ్రామ్ కాంపోనెంట్స్ విచ్ కాజ్ ఎర్రర్స్ వెరీ ఫ్రీక్వెంట్లీ కెన్ బీ చేంజ్డ్ ఆర్ అప్డేటెడ్ విత్ రీస్ట్రక్చరింగ్. సో ఫ్రీక్వెంట్గా ఎర్రర్స్ అనేవి వస్తూ ఉంటాయి, దేనివల్ల రావు అని 100% గ్యారంటీగా మనం చెప్పలేము. సో దేనివల్ల అయినా ప్రాబ్లం అక్కరవుతుంది అని మనం చెప్తాం. ఇట్ కెన్ బి చేంజ్డ్, ఎర్రర్స్ వచ్చినాయి, సో దాన్ని మనం ఏం చేయాలి, చేంజెస్ చేయాలి, అప్డేట్స్ అనేది చేయాలి విత్ ద హెల్ప్ ఆఫ్ రీస్ట్రక్చరింగ్. Forward reengineering. It is a process of obtaining desired software from the specifications in hand. వాడు ఏదైతే అనుకుంటాడో చేంజెస్ చెయ్యాలి అంటే పర్టికులర్ ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లంకి తగ్గ సొల్యూషన్ ఇది అని వాడు ఐడెంటిఫై చేసినప్పుడు ఆ సొల్యూషన్ని మనం అక్కడ అప్లై చేయాలి, అంటే ఆ చేంజెస్ని మనం అక్కడ సిస్టమ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన సాఫ్ట్వేర్ సిస్టంలో చెయ్యాలి. సో చేసినప్పుడు దాన్ని మనం ఏం చేస్తాం, విచ్ వర్ బ్రాట్ డౌన్ బై మీన్స్ ఆఫ్ రివర్స్ ఇంజనీరింగ్. సో అలా చేయటం వల్ల మనకి ఏమవుతుంది అంటే ఒక డిజైర్డ్ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ అనేది డెవలప్ అవ్వడం జరుగుతుంది. అంటే కస్టమర్ ఏ విధమైన ప్రోడక్ట్ని కావాలనుకుంటున్నాడో ఆ ప్రోడక్ట్ని డెవలప్ చేసే ఛాన్స్ అనేది మనకి వస్తుంది బై అప్లయింగ్ రివర్స్ ఇంజనీరింగ్. ఓకే, ఇట్ అస్యూమ్స్ దట్ దేర్ వాజ్ సమ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఆల్రెడీ డన్ ఇన్ ద పాస్ట్. ఓకే, ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన దానికే కదా మనం కొత్తగా యాడ్ చేస్తున్నాము. కొత్తగా యాడ్ చేసినప్పుడు స్ట్రక్చర్ అనేది మారుతుంది అంటున్నాం. స్ట్రక్చర్ మారటం వల్ల ఏమవుతుంది అంటే మనకు వచ్చేది అడ్వాంటేజే కానీ డిసడ్వాంటేజ్ కాదు. అడ్వాంటేజ్ ఏంటి, బెనిఫిట్ ఏంటి అంటే ఆ ప్రోడక్ట్ అనేది కస్టమర్ కోరుకునే విధంగా డెవలప్ అయ్యి వస్తుంది అనేది మనకున్న బెనిఫిట్ అనమాట. ఫార్వర్డ్ ఇంజనీరింగ్ ఈజ్ సేమ్ యాజ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ process with only one difference. It is carried out always after రివర్స్ ఇంజనీరింగ్. సో రివర్స్ ఇంజనీరింగ్ తర్వాత ఈ ఫార్వర్డ్ ఇంజనీరింగ్ అనే దాన్ని మనం అప్లై, అంటే రివర్స్ ఇంజనీరింగ్ చేస్తున్నాము అంటే ఏంటి, ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన దానికి మనం కొత్తది
యాడ్ చేస్తున్నామనే కదా. సో యాడ్ చేసినప్పుడు స్ట్రక్చర్ మారుతుంది అని చెప్పాం కదా, అంటే ఫార్వర్డ్ ఇంజనీరింగ్ అనేది. సో బై అప్లయింగ్ రివర్స్ ఇంజనీరింగ్ ఓన్లీ వీ కెన్ డూ ద ఫార్వర్డ్ ఇంజనీరింగ్. ఓకే, సో ప్రోగ్రామ్ స్పెసిఫికేషన్స్, ఫార్వర్డ్ ఇంజనీరింగ్, అండ్ ఫైనల్లీ ఒక రీఇంజనీర్డ్ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ అనేది డెవలప్ అవుతుంది. Next one is component reusability. Okay, a component అనేది ఏంటి? It is a part. Okay, part of the software program code. A component రీయూజబిలిటీ, మనం ఇప్పుడు కాంపోనెంట్స్ చాలా యూజ్ చేస్తాము. సో కొన్నిటిని మాత్రం రీయూజ్ చేస్తూ ఉంటాం అంటిల్ ద ప్రాసెస్ కంప్లీట్ అయ్యేంత వరకు, లేదా ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేంత వరకు, ఒక ప్రోడక్ట్ డెవలప్ అయ్యేంత వరకు మనం కాంపోనెంట్స్ కొన్నిటిని, అన్నీ కాకపోయినా కొన్నిటిని రీయూజ్ చేసుకుంటూ ఉంటాం. ఎందుకని రీయూజ్ చేసుకుంటున్నాము అంటే దానివల్ల ప్రాబ్లం ఏమీ రావట్లేదు కాబట్టి దాని ఒక అవసరం ఉన్న టైం ప్రతిసారి నేను దాన్ని రీయూజ్ చేసుకుంటూ ఉంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను చెప్పాను కదా, గ్రీన్ బటన్ కాల్ లిఫ్ట్ చేయడానికి, రెడ్ బటన్ కాల్ కట్ చేయడానికి అని. సో బటన్స్ అనేవి ఇప్పటికీ ఆ కంపెనీ డిఫరెంట్ మోడల్స్ ఏవైతే డెవలప్ చేసిందో ప్రతి దాంట్లో దాన్ని రీయూజ్ చేసుకుంటున్నాడు. అవునా కదా? సో ఎందుకని ఇప్పుడు మీకు అర్థమైందా? కాంపోనెంట్ రీయూజబిలిటీ అంటే ఉన్న అన్ని కాంపోనెంట్స్ని నేను రీయూజ్ చేసుకోవట్లేదు. నాకు ఏవైతే బాగా అవసరం అనుకుంటానో, ఏవైతే క్లయింట్కి బాగా నచ్చుతుందో ఆ కాంపోనెంట్స్ నేను ప్రతి ఒక్క ప్రోడక్ట్లోనూ నేను దాన్ని రీడెవలప్ అంటే రీయూజ్ చేసుకుంటాను అని చెప్తున్నాడు. ఏ కాంపోనెంట్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ కోడ్ విచ్ ఎగ్జిక్యూట్స్ అన్ ఇండిపెండెంట్ టాస్క్ ఇన్ ద సిస్టమ్. ఇట్ కెన్ బి ఏ స్మాల్ మాడ్యూల్ ఆర్ సబ్ సిస్టమ్ ఇట్ సెల్ఫ్. ఓకే, అదొక స్మాల్ మాడ్యూల్ అవ్వచ్చు, కంప్లీట్ సిస్టంలో ఒక సబ్ సిస్టమ్ అవ్వచ్చు, కంప్లీట్ ప్రోగ్రామ్లో ఒక సబ్ ప్రోగ్రామ్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నేను దాన్ని రీయూజ్ చేసుకుంటున్నాను అంటే దాని అర్థం ఏంటి అంటే దానివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ నాకు రావట్లేదు, క్లయింట్ అనేవాడు చెప్పట్లేదు డిఫెక్ట్స్ ఏమి అని అనిపించినప్పుడు అట్లాంటి కాంపోనెంట్స్ నేను రీయూజ్ చేసుకుంటూ ఉంటాను. ఎప్పటి వరకు అంటే ప్రోడక్ట్ కంప్లీట్గా డెవలప్ అయిపోయేంత వరకు. Example, the login procedures used on the web can be considered as components. Printing system in software can be seen as a component of a software. So మనం ఒక వెబ్ పేజ్లోకి లాగిన్ అయ్యేటప్పుడు లాగిన్ క్రెడెన్షియల్స్ అనేవి పాస్ చేసినప్పుడు ఇన్పుట్గా, సో ఆటోమేటికల్గా లాగిన్ బటన్ క్లిక్ చేయగానే మనం లాగిన్ ప్రొసీజర్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఇట్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ వన్ కాంపోనెంట్ దట్ మాడ్యూల్లో కాంపోనెంట్. అలాగే ప్రింటింగ్ సిస్టమ్ ఇన్ సాఫ్ట్వేర్ కెన్ బీ సీన్ యాజ్ ఏ కాంపోనెంట్. అలా ఈచ్ అండ్ ఎవ్రీ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ ఏ కాంపోనెంట్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ సిస్టమ్. కాంపోనెంట్స్ యొక్క డిజైన్ అనేది ఎలా ఉండాలి అంటే లో కప్లింగ్, హై కొహెషన్ అనే ఫీచర్ని ఫుల్ఫిల్ చేస్తూ మనకి కాన్సెప్ట్ యూజ్ అయ్యే విధంగా కాంపోనెంట్ అనేది డెవలప్ అవ్వాలి. దట్ మీన్స్ they work independently and can perform tasks without depending on other modules. సో మాడ్యూల్కి మధ్య డిపెండెన్సీ అనేది ఎలా ఉండాలి? చాలా తక్కువ ఉండాలి. ఓకే, సో ఎప్పుడైతే డిపెండెన్సీ అనేది పెరిగిపోతుందో బిట్వీన్ టూ మాడ్యూల్స్ అప్పుడు ఏమవుతుంది? ఆటోమేటికల్గా ఒక ఎఫెక్టివ్గా ప్రోడక్ట్ అనేది డెవలప్ అవ్వదు. ఓకే, ఎందుకంటే వన్ మాడ్యూల్ ఈజ్ లింక్డ్ విత్ అనదర్ మాడ్యూల్, వన్ మాడ్యూల్ ఈజ్ డిపెండెంట్ ఆన్ అనదర్ మాడ్యూల్. అంటే సమ్ వెయిటింగ్ స్టేట్లో ఉండాల్సిన అవసరం అనేది దానికి వచ్చేస్తుంది మాడ్యూల్కి. ఇన్ మాడ్యులర్ ప్రోగ్రామింగ్ ద మాడ్యూల్స్ ఆర్ కోడెడ్ టు పెర్ఫార్మ్ స్పెసిఫిక్ టాస్క్స్ విచ్ కెన్ బి యూజ్డ్ అక్రాస్ నెంబర్ ఆఫ్ అదర్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్. సో ఈ మాడ్యులర్ ప్రోగ్రామింగ్ అనే మెథడ్ని మనం ఎందుకు అప్లై చేస్తాము? మాడ్యూల్స్ అనేవి కోడ్ చేయబడతాయి టు పెర్ఫార్మ్, ఒక్కొక్క మాడ్యూల్ ఒక్కొక్క టాస్క్ని పెర్ఫామ్ చేస్తుంది. ఓకే, విచ్ కెన్ బి యూజ్డ్ అక్రాస్ నెంబర్ ఆఫ్ అదర్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్. సో ఇప్పుడు లాగిన్ మాడ్యూలే తీసుకుంటే మనం యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ బటన్ క్లిక్ చేయగానే ఆ మాడ్యూల్ అనేది కంప్లీట్ అయిపోతుంది, వేరే ఒక మాడ్యూల్లోకి మనల్ని తీసుకెళ్తుంది. సో అంటే విచ్ కెన్ బి యూజ్డ్ అక్రాస్ నెంబర్ ఆఫ్ అదర్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్. సో ఎప్పుడైతే నువ్వు లాగిన్ అవుతావో నెక్స్ట్ మాడ్యూల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ అనేవి యూజర్ అనేవాడు పెర్ఫామ్ చేస్తాడు. ఓకే,
There is a whole new vertical which is based on reuse of software components and is known as component based software engineering, CBSE. ఓకే. ఈ కాంపోనెంట్‌కి మధ్యన ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో దట్ మస్ట్ బి వెరీ క్లియర్ అండ్ షుడ్ బి ఇన్ ఏ హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజ్ సో దట్ ఓన్లీ ఎవ్రీ కైండ్ ఆఫ్ యూజర్ కెన్ interact with that interface to develop any application. Okay. Reuse can be done at various levels. One is application level, second one is component level, and third one is modules level. So, application level ante where an entire application is used as subsystem of new software. So, ప్రతి ఒక్క complete entire application ని నువ్వు ఒక subsystem గా ఫ్రేమ్ చేసి ఆ సబ్సిస్టంలో నువ్వు ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే చేంజెస్ చేయటం వల్ల అక్కడ ఒక న్యూ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ అనేది డెవలప్ అవటం జరుగుతుంది. Whereas coming to the another level in reuse process, that is nothing but component level where subsystem of an application is used. నేను ఏదైతే సబ్సిస్టమ్ అనుకున్నానో దాంట్లో ఏదైతే చేంజెస్ చేయాలనుకుంటున్నానో దాన్ని మనం ఆ కాంపోనెంట్స్ని మనం యాడ్ చేయాలి. మాడ్యూల్స్ లెవెల్ వేర్ ఫంక్షనల్ మాడ్యూల్స్ ఆర్ యూజ్డ్. సో ఏవైతే చేంజెస్ చేశానో ఆల్రెడీ ఉన్న సిస్టమ్కి అప్పుడు మాడ్యూల్ అనేది ఎలా తయారవ్వాలి అంటే అదొక ఫంక్షనల్ మాడ్యూల్ లాగా మనకి వర్క్ అవ్వాలి. Okay, software components provide interfaces which can be used to establish communication among different components. So components ఏవైతే మనం యూజ్ చేస్తున్నామో ఆల్రెడీ ఉన్న వాటికి కొత్త వాటిని ఎప్పుడైతే యాడ్ చేసామో దట్ ప్రొవైడ్ ఇంటర్ఫేసెస్ ఓకే విచ్ కెన్ బి యూజ్డ్ టు ఎస్టాబ్లిష్ కమ్యూనికేషన్ అమాంగ్ డిఫరెంట్ కాంపోనెంట్స్. సో కాంపోనెంట్కి మధ్యన ఇంటర్ఫేస్ అనేది ఎలా ఉండాలి అంటే దీనికి దానికి మధ్యన ఇంటరాక్షన్ చేసే విధంగా మనకి ఈ ఇంటర్ఫేస్ అనేది ఉండాలి అంటున్నారు. రీయూస్ ప్రాసెస్ 2 kinds of method that can be adopted అంటే ఒకటి రిక్వైర్మెంట్స్ని మనం మార్చకుండా ఓకే అండ్ అడ్జస్టింగ్ కాంపోనెంట్స్ని మనం అడ్జస్ట్ చేయటం వల్ల అదొక మెథడ్. ఇంకొకటి ఏంటి అంటే కాంపోనెంట్స్ని మార్చకుండా రిక్వైర్మెంట్స్ని మార్చుకుంటూ అనేది ఒక మెథడ్. అంటే ఈ మెథడ్ ఫాలో అయినా మనకు అక్కడ జరిగేది ఏంటి అంటే రీయూస్ ప్రాసెస్లో ఉన్న మెథడ్స్ అనమాట. అక్కడ అప్లై అయ్యేది ఏంటి అంటే మనకి ఆ ప్రోడక్ట్ అనేది రీయూజబిలిటీలోకి వస్తుంది బై యాడింగ్ సమ్ న్యూ ఫీచర్స్. నెక్స్ట్ requirement specification. The functional and non-functional requirements are specified which a software product must comply to with the help of existing system, user input or both. ఓకే సో ఎగ్జిస్ట్ అయిన సిస్టమ్ యొక్క హెల్ప్తో అలాగే యూజర్ ఏదైతే ఇన్పుట్ పాస్ చేస్తున్నాడో ఆ సిస్టమ్కి లేదా ఆ రెండింటిని యొక్క హెల్ప్తో మనం ఏం చేస్తామంటే సమ్ రిక్వైర్మెంట్స్ అనేవి మనం స్పెసిఫై చేసినట్లు అవుతుంది. అంటే ఎయిదర్ అది ఫంక్షనల్ ఆర్ నాన్ ఫంక్షనల్. డిజైన్. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ స్టాండర్డ్ SDLC ప్రాసెస్. సో SDLC అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. సో ఈ SDLC అనే దాంట్లో డిజైన్ అనేది వన్ ఆఫ్ ద ఫేస్ ఓకే వేర్ రిక్వైర్మెంట్స్ ఆర్ డిఫైన్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ ప్యారలెన్స్. సో రిక్వైర్మెంట్స్ అనేవి మనకి అందులో డిఫైన్ చేస్తాము. ఆ రిక్వైర్మెంట్స్ బేస్ చేసుకుని డిజైన్ అనేది ప్రొడ్యూస్ చేస్తాము. మనం యాక్చువల్ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ ఏదైతే డెవలప్ చేయాలనుకుంటున్నామో ఆ ప్రోడక్ట్ యొక్క డిజైన్ అనేది మనం డెవలప్ చేస్తాము. బేసిక్ ఆర్కిటెక్చర్ ఆఫ్ సిస్టమ్ యాజ్ ఏ హోల్ అండ్ ఇట్స్ సబ్ సిస్టమ్స్ ఆర్ క్రియేటెడ్. సో సిస్టమ్ యొక్క ఆర్కిటెక్చర్ మొత్తం కంప్లీట్గా మనకి ఈ డిజైన్ రూపంలో తెలుస్తుంది అండ్ అలాగే దాని లోపల ఉన్న సబ్ సిస్టమ్స్ అనేవి కూడా క్రియేట్ చేస్తాము. Specify components. By studying the software design, the designers segregate the entire system into smaller components or subsystems. So ఏదైతే మనం ఒక సాఫ్ట్వేర్ డిజైన్ని డెవలప్ చేసిన తర్వాత దాన్ని మనం స్టడీ చేయాలి. ఎందుకని అంటే
Designers segregate the entire system into smaller components or subsystems. సో డిజైనర్స్ అనేవాళ్ళు కంప్లీట్ ఆ సాఫ్ట్వేర్ డిజైన్ మొత్తాన్ని మనం ఎన్ని నెంబర్ ఆఫ్ పార్ట్స్కి అయితే డివైడ్ చేయాలనుకుంటున్నామో అన్ని కాంపోనెంట్స్గా అన్ని మాడ్యూల్స్గా వాళ్ళు దాన్ని డివైడ్ చేస్తారు. వన్ కంప్లీట్ సాఫ్ట్వేర్ డిజైన్ టర్న్స్ ఇంటూ ఏ కలెక్షన్ ఆఫ్ హ్యూజ్ సెట్ ఆఫ్ కాంపోనెంట్స్ వర్కింగ్ టుగెదర్. ప్రతి ఒక్క కాంపోనెంట్స్ ఎన్ని కాంపోనెంట్స్గా అయితే డివైడ్ అయినాయో ఆ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ ఎలా బాగుంది అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే డిపెండింగ్ అపాన్ ద కాంపోనెంట్స్ యొక్క వర్కింగ్ నేచర్ మీద ఆ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ యొక్క సక్సెస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సర్చ్ suitable components. The software component repository means storage place, is referred by designers to search for the matching component on the basis of functionality and intended సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్. అంటే ఇప్పుడు నేను ఒక కాంపోనెంట్ యాడ్ చేయాలనుకుంటున్నాను ఆల్రెడీ ఎగ్జిస్టెంట్ సాఫ్ట్వేర్కి. ఓకే, ఆ కాంపోనెంట్ని మనం స్టడీ చేయాలి, ఎలాంటి కాంపోనెంట్ని నేను మ్యాచ్ చేయాలి సో దట్ ఓన్లీ దే can give the best results to the user with that product. సో ఆ కాంపోనెంట్స్ని నేను మ్యాచింగ్ చేయాలి అంటే స్పెసిఫై చేసుకోవాలి. మంచి కాంపోనెంట్స్ అంటే మ్యాచ్ అయ్యే కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని నేను గ్యాదర్ చేసి దాని యొక్క ఫంక్షనాలిటీ అనేది చెక్ చేసి ఆఫ్టర్ దట్ ఓన్లీ ఐ కెన్ integrate that component into the components which are already being integrated into that particular system. Incorporate components. So all matched components are packed together to shape them as కంప్లీట్ సాఫ్ట్వేర్. సో ఇందాక నేను చెప్పాను కదా, ఏవైతే కాంపోనెంట్స్ నేను కొత్తగా యాడ్ చేయాలని అనుకుంటున్నానో మ్యాచ్ అయ్యే కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా నేను ఇన్కార్పొరేట్ చేసుకున్నట్లయితే సో దట్ యాక్చువల్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ అనేది మనకి డెవలప్ అవుతుంది అని చెప్తున్నాడు. సో ఇక్కడ చూడండి, సిస్టమ్ డిజైన్ అనేది ప్రొడ్యూస్ చేస్తారు. స్పెసిఫై కాంపోనెంట్స్, కొత్త కాంపోనెంట్స్ మనం స్పెసిఫై చేయాలి సో దట్ అక్కడి నుంచి దానికి సూట్ అయ్యే కాంపోనెంట్ని మనం సెర్చ్ చేయాలి. సో సెర్చ్ చేసిన దాన్ని ఆ మ్యాచింగ్ ఏదైతే అవుతుందో కాంపోనెంట్ దాన్ని మనం కార్పొరేట్ చేసి అలా కాంపోనెంట్స్ అన్నిటినీ కూడా మనం ఒక చోట స్టోర్ చేసుకోవాలి అంటున్నాడు. ఓకే, థ్యాంక్ యూ.